చాలా బ్రాండ్ తెలుసు కదా. ఏం చదువుతున్నారు ఇద్దరు? 9, 8. నీ పేరు? రాజ్యాభిషేక్ రెడ్డి. నీ పేరు? చెల్ల రామకృష్ణారెడ్డి. చెల్ల రామకృష్ణారెడ్డి. ఓ పెద్ద ఆయన పేరు, కానీ ముందు వేరే పేరు విన్నాను నేను. విశ్వవిరాట్ రెడ్డి. మరి చెల్ల విశ్వ విరాట్ రెడ్డి కాస్త చెల్ల రామకృష్ణారెడ్డి ఎలా అయిపోయాడు? అంటే మామయ్య గారు ఎమ్మెల్సీ అయినాక సడన్ గా స్టేజ్ మీద చెల్ల రామకృష్ణారెడ్డి అని చెప్పారు. చెల్ల రామకృష్ణారెడ్డి, మీ తాతతో మాకు ఇంత ధైర్యంగా మాట్లాడే అవకాశం లేకపోయింది, కానీ ఆయన పేరు పెట్టుకున్నందుకు నీతో ధైర్యంగా మాట్లాడుతున్నాను నేను. అంటే మీ తాతను చూస్తే మాకు భయం అనమాట, ఎప్పుడు ఏమంటాడు అనేసి. నువ్వు కూడా అలాగైనా మీ తాతలాగైనా? అంటే ఇప్పుడు మీ ముందు అట్లా ఉన్నాడు, కానీ ఊరికి వెళ్తే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక బాడీ లాంగ్వేజ్, ఊరు వెళ్తే ఒక బాడీ లాంగ్వేజ్ చేంజ్ అవుతుంది. ఓకే, ఒక్కసారి చెల్లా గారి నివాసాన్ని చూడాలనుంది నాకు. ఒకసారి చూద్దామా పైకి వెళ్ళి? ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేశారు ఇల్లు? యాక్చువల్లీ 2019లో తీసుకున్నాం హౌస్. ఇంకా తర్వాత కరోనా, ఇంకా రాజకీయంగా బిజినెస్ పరంగా అంతా బిజీ అయిపోయి 22లో గృహప్రవేశం అయింది. ఆఫ్టర్ చెల్ల రామకృష్ణారెడ్డి గారు మావయ్య చనిపోయినాక, అంటే మావయ్య ఉన్నప్పుడే తీసుకున్నాము, కానీ ఇంకా అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి. ఓకే, బాగుందండి. అంబియన్స్ అంత బాగుంది. చెల్ల రామకృష్ణారెడ్డి గారు కూర్చోండి. అట్లా మీ తాతయ్య ఉంటే అలా కూర్చుండేవాడు, కాలు మీద కాలు వేసుకొని. అంటే ఆయనకి చాలా, ఇప్పుడు అవుకులు ఇల్లు చూస్తే కూడా మీకు అర్థమవుతుంది ఎట్లా ఉంది ఏంటి అనేది ఇల్లు అనేది. సో ఆయనకి ఏంటంటే ఇల్లు అంటే ఒక దేవాలయం లాగా చూస్తూ ఉంటారు. అంతే కదా. చెల్ల రామకృష్ణారెడ్డి గారు, ఉయ్యాల మీకోసమేనా? ఇది హాల్. బాగుందండి. ఇక్కడ 2 బెడ్రూమ్సా? 2 బెడ్రూమ్స్. పూజ గది. దేవుడి మీద భక్తి ఎక్కువ లేండి మీ మామగారికి కూడా. కమీర్ స్వామిని బాగా, చైర్మన్ గారు కూడా ఉండేవారు మీ మామ. అవునవును. 3rd బెడ్రూమ్. ఓకే, చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్ చాలా నీట్గా ఉంది.